సో ఇప్పుడు మనకి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఫస్ట్ 3 months ఒక స్టేజ్లో ఉంటాం అండ్ 6 months అండ్ 8th 9th months. సో ఫస్ట్ 3 monthsలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి అసలు? ఎస్, ఇప్పుడు ప్రెగ్నెన్సీని 9 months అంటాం. మీరు అన్నట్లు 3-3గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. ఏ ట్రైమిస్టర్ దానికి సంబంధించిన మెడికేషన్ వేరే, దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు వేరే, దానికి సంబంధించిన జాగ్రత్తలు వేరే. సో ఫస్ట్ 3 months అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫార్మేషన్, ఒక మాంసం ముద్ద, ఇంకా బేబీ యొక్క ఉండదు, ఒక రూపం కూడా వచ్చి ఉండదు. 12 weeks ఫస్ట్ ట్రైమిస్టర్ అయ్యేకి అప్పుడు మనకి ఒక చిన్న టాయ్ బేబీ, అంటే ఒక తల, ముక్కు చిన్నది అనమాట, అది స్లోగా పెరగడం. సో ఈ ఫార్మేషన్లోనే ప్రాబ్లమ్స్, అంటే రకరకాల ప్రాబ్లమ్స్, అంటే సెల్ డివైడ్ అవుతూ ఉంటుంది. ఎగ్ స్పర్మ్ కలిసాయి, ఇవేమవుతాయి మల్టిపుల్గా, అవి విడివిడిగా అయ్యి ఒక్కొక్కటి ఆ ఆర్గాన్ డెవలప్మెంట్లో మనం అబ్జెక్ట్ చేయకూడదు, దాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టకూడదు. అంటే మెడిసిన్స్ ఏది దొరికితే ఆ మెడిసిన్ వేసుకోవడం, రకరకాల మెనోవర్స్, అంటే కొంతమందికి ఇంతకుముందు అబార్షన్స్ అయింటే ఈసారి జాగ్రత్తలు చెప్తాం, ఎక్కువ పరిగెత్తకండి, బెడ్ రెస్ట్లో ఉండండి, అలా కాకుండా ముందు కొంతమంది బేబీస్కి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే అబార్షన్స్ అయిపోయి ఉంటే హార్ట్ బీట్ వచ్చిపోతుంది, కొంతమందికి హార్ట్ బీటే రాదు. సో వీటన్నిటికి సంబంధించి ఒక చిన్న కోర్స్, కౌన్సిలింగ్ అండ్ కోర్స్ ఆఫ్ మెడికేషన్, ఇవి ఇంపార్టెంట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇంపార్టెంట్ థింగ్స్, జెనెటికల్గా బేబీ ఏమైనా ప్రాబ్లంలో ఉందో చూసుకుంటాం. సెకండ్ది హార్మోనల్ ప్రాబ్లమ్స్, కొంతమందికి హార్మోన్ సరిగ్గా లేక అబార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడుండే కాలంలో పీసీఓడి చాలా ఎక్కువ ఉంది, అండ్ అలాగే మిస్క్యారేజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటికి ఫస్ట్ రీజన్ కనుక్కొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ముందుగానే ఇస్తాము. అలాగే కౌన్సిలింగ్, ఫుడ్ అయితే ఏంటి, బిహేవియర్ అయితే ఏంటి, యాక్టివిటీస్ అయితే ఏంటి, అంటే ఒకవేళ కొంతమందికి మేము ఎక్సర్సైజ్ చేయాలా వద్దా, ఇది తినాలా వద్దా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఆ టెన్షన్ వచ్చేస్తుంటే హార్మోన్స్ డిస్టర్బెన్స్ వల్ల ఒకలాంటి స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, తినబుద్ధి కాదు, కోపం వస్తూ ఉంటుంది, అది కొంతమందికి మోషన్ సరిగ్గా రాదు, కొంతమందికి యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ ఇట్లా చాలా బాడీలో చేంజెస్, సడన్గా ఇక్కడ ఒక పెయిన్ అంటారు, అక్కడ పెయిన్ అంటారు, బ్రెస్ట్ హెవీనెస్ అంటారు. ఇవన్నీ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో కొత్తగా ఒక ఎన్వైరాన్మెంట్ మన ఒంట్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ చేంజెస్ అన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. వామిటింగ్స్ ఎక్కువ ఉంటే ఒక ట్రీట్మెంట్, కళ్ళు తిరిగి పడిపోతుంటే ఒక ట్రీట్మెంట్, కొంతమంది అట్లా బెడ్ మీదే పడిపోయింటారు, కొంతమంది టోటల్ బెడ్, కొంతమందికి 20 to 30 times వామిటింగ్స్, కొంతమందికి ఏది తిన్నా, వాటర్ తాగినా వామిటింగ్స్, కొంతమందికి అన్నం స్మెల్ చూస్తే వామిటింగ్. సో ఇవన్నీ ఉంటాయి అనమాట ఫస్ట్ ట్రైమిస్టర్లో. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో. సో ఇంపార్టెంట్ సిమ్టమ్స్, అంటే వాళ్ళు ఏ కంప్లైంట్స్తో వస్తున్నారు, తర్వాత ఇన్వెస్టిగేషన్స్, ఏ రకమైన రక్త పరీక్షలు చేయాలి, థర్డ్ వన్ ట్రీట్మెంట్, ఈ 3 ఉంటాయి ప్రతి ట్రైమిస్టర్లో. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువ ఏం ప్రాబ్లమ్స్ అంటే వామిటింగ్స్, నీరసము, తినలేకపోవడము, కళ్ళు తిరుగుతూ ఉండడము, ఇవి కాకుండా స్పెషల్ ఏంటి బ్లీడింగ్, కొంతమందికి ప్రెగ్నెంట్ ఉంటారు, సడన్గా బ్లీడ్ అవుతుంది, సో అలాంటిది బ్లీడింగ్, ఇలాంటివి మనం చూసుకోవాలి. వీటికి సంబంధించిన రక్త పరీక్షలు ఉంటాయి, ప్రెగ్నెన్సీ టెస్ట్లు, యాంటీనేటల్ ప్రొఫైల్ అంటాం, అది చేయించుకుంటాం. ఒక చిన్న బేసిక్ స్కానింగ్ ఒకటి ఉంటుంది, ఓకే గర్భసంచిలోనే ఉందా, టైంకి హార్ట్ బీట్ వచ్చిందా, తర్వాత జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఒక ఎన్టీ స్కాన్ అని ఒకటి చేస్తాం 12 వారాలు. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇవన్నీ. ఫస్ట్ ట్రైమిస్టర్లో మెడిసిన్స్, ఫోలిక్ యాసిడ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం, దాన్ని కంటిన్యూ. కొంతమందికి హార్మోన్లు సరిగ్గా లేదు, వాళ్ళకి హార్మోన్స్ ఇవ్వడం, కొంతమందికి ఇంకేమన్నా ఇబ్బందులు అంటే కళ్ళు తిరిగి పడిపోతుంటే సెలైన్లు పెట్టడం, ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ట్రైమిస్టర్ జర్నీ. ఫస్ట్ 3 months జర్నీ ఇలా ఉంటుంది. అండ్ 4th to 6th అనేదాన్ని సెకండ్ ట్రైమిస్టర్. ఇది కొంచెం కూల్, బాబీ ఫామ్ అయిపోయింది, పెరగడం. సో 5th, 6th month, 4th, 5th, 6th monthలో హ్యాపీ, కావాల్సినంత తినొచ్చు, వామిటింగ్స్ తగ్గుతాయి, నీరసం తగ్గుతుంది, తినాలనిపిస్తుంది, ఇంకా ఆకలి ఎక్కువ వేస్తుంది, ఎందుకంటే బేబీ పెరగడం. బేబీ తీసుకుంటూ ఉంటారు మనం తినేదంతా, బ్లడ్లో ఉండే ప్రోటీన్స్, బ్లడ్ అన్ని విధాలుగా బేబీ పెంచడం. సో మంచిగా ఆకలి వేస్తుంది, హాయిగా రకరకాలుగా తినాలనిపిస్తుంది. సో సెకండ్ ట్రైమిస్టర్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఎక్సెప్ట్ ఫర్ ప్రాపర్ డైట్, మంచి ఫుడ్ తీసుకోవడము, లైట్గా ఎక్సర్సైజులు చెప్తారు డాక్టర్ గారు, ఏం ఎక్సర్సైజెస్ చేయొచ్చు అది. తర్వాత ఇంపార్టెంట్ మెడికేషన్స్, ఐరన్, కాల్షియం అనేవి స్టార్ట్ చేస్తాం, బికాజ్ బేబీకి కావాలి కాబట్టి. మదర్కి డబుల్ డోస్, అంటే ఇప్పుడు నేను ఒకటి తీసుకోవాలంటే నాకు ఇంకోటి కూడా కావాల్సి వస్తుంది, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్.
కొంతమందికి రక్తం తక్కువ ఉండే వాళ్ళకి డబుల్ డోస్ ఇవ్వడం, కాల్షియం క్రాంప్స్ వస్తాయి కొంతమందికి, కాళ్ళంతా ఇలా లాగేస్తూ ఉంటాయి విపరీతంగా, అట్లాంటి వాళ్ళకి ఒక ట్రీట్మెంట్. సేమ్ నీరసం వచ్చేస్తూ ఉంటుంది, కొంతమందికి మళ్ళీ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళందరికీ మళ్ళీ పరీక్షలన్నీ చేసుకుంటాము, మళ్ళీ మందులు ఇస్తాం. సెకండ్ ట్రైమిస్టర్లో ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది, స్కానింగ్. టీఫా స్కాన్ ఒకటి ఉంటుంది, అవయవాలు. ఎస్, ఫిఫ్త్ మంత్ అంతా 20 వీక్స్ అవ్వంగానే చేసుకోవాలి. దాన్ని టీఫా స్కాన్, అవయవాల స్కాన్ అంటాం. సో దాంట్లో ఏం తెలుస్తాయి, ఎముకలు ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే ప్రాబ్లమ్స్ మెయిన్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని, డిఫెక్ట్స్ అన్ని తెలుస్తాయి. కొంతమందికి ముక్కు సరిగ్గా లేకపోవడం, బేబీస్కి ఒక చెవు లేకపోవడం, ఫింగర్స్ లేకపోవడం, ఇలా చిన్న చిన్న మైన్యూట్ కూడా టీఫా స్కాన్లో చూసుకుంటాం. ఆ టైంలోనే షుగర్స్ ఏమన్నా పెరుగుతున్నాయా, అట్లా చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసుకుంటాం. దానికి సంబంధించి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఇంజెక్షన్స్ ఉంటాయి, టీటీ ఇంజెక్షన్ అనేది 5th మంత్లో ఒకటి, 7th మంత్లో ఒకటి ఇస్తాం. సో ఆ మెడికేషన్, ఇమ్యునైజేషన్, ఆ షెడ్యూల్ కూడా అయిపోతుంది. సో సెకండ్ ట్రైమిస్టర్లో కొంచెం కూల్, హ్యాపీగా తినడం, తిరగడం, ఇది ఎక్కువ ఉంటుంది, అంత టెన్షన్స్ ఏమి ఉండవు. ఓకే. అండ్ ఫైనల్గా ఫైనల్ వచ్చేది 3rd ట్రైమిస్టర్ అంటాం. అంటే 7th, 8th, 9th అంటే డెలివరీ వరకు. డెలివరీ వరకు ఉంటే మేజర్ ఏముండవు, బరువు ఎక్కిపోయి ఉంటుంది. అప్పుడు ఏంటంటే కూర్చోలేరు, నడవలేరు, తినలేరు, స్పేస్ అంతా బేబీనే తీసేసుకుంటారు పాపం. సో ఆ విధమైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. పాపం యూరిన్ పోస్తుంటే నొప్పి, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్ వెళ్ళాలి, కాన్స్టిపేషన్ అవుతూ ఉంటుంది, కడుపు నిండా తినలేరు, గట్టిగా గాలి పీల్చుకోలేరు. అది దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అంటే కొంచెం వాక్ చేసేటప్పుడు వాడ్లింగ్ గైట్ అంటాం, అంటే కాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళిపోతాయి. సో నడక కూడా ఇట్లా పక్కకు ఇట్లా ఒరిగి నడుస్తూ ఉంటారు. సో అక్కడ వెళ్ళి మందులు, ఐరన్, కాల్షియం ఇచ్చుకుంటాము. ఇంకేమైనా ఇబ్బంది అయితే రెగ్యులర్ స్కానింగ్, అంటే గ్రోత్ ఎలా ఉంది స్కానింగ్, రక్త ప్రసరణ బేబీకి బాగుందా లేదా స్కానింగ్, అట్లాగే ఏమైనా వెయిట్ కరెక్ట్గా పెరుగుతున్నారా లేదా, ఇట్లా స్కానింగ్స్ ఉంటాయి వీటికి. ఆ రూపంలో స్కాన్స్ చేసుకొని బేబీ గ్రోత్ గురించి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో 3rd ట్రైమిస్టర్లో మెయిన్ ఏంటంటే మెకానికల్, అంటే బరువు. కొంతమందికి ట్విన్స్ ఉంటారు, కొంతమందికి ట్రిప్లెట్స్ ఉంటారు, వాళ్ళు ఇంకా కష్టపడుతుంటారు. ఇమాజిన్ మనమే మనల్ని మోసుకోలేము, అలాంటిది ఇంకో ట్రిప్లెట్స్. అంటే ఒక బేబీ 2.5 kg తీసుకున్న యావరేజ్న, డబుల్ అంటే 5 kgs బేబీ, ట్రిపుల్ అంటే 7.5. ఎంత కష్టం అవుతుంది. కొంతమందికి ఒక బేబీనే 5 kgs ఉంటారు, వాళ్ళకి అసలు ఇట్లా పొట్ట ఇట్లా పడిపోతూ ఉంటుంది పాపం. సో ఈ ప్రాబ్లమ్స్ 3rd ట్రైమిస్టర్లో. సో వాళ్ళకి రెగ్యులర్ స్కానింగ్ చేసుకోండి, కంప్లైంట్స్కి తగ్గ ట్రీట్మెంట్, అండ్ నార్మల్ ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఈ సప్లిమెంట్ ఇస్తూ ఉండాలి. ఇంకా మైల్డ్ ఎక్సర్సైజెస్ అని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని, లంగ్ కెపాసిటీని పెంచుకోవడానికి, ఇట్లా చిన్న చిన్నవి చేసుకుంటే సరిపోతుంది. అంటే సింపుల్గా కాంప్లికేటెడ్ లేని ప్రెగ్నెన్సీస్ అవన్నీ. కాంప్లికేటెడ్ ఉన్న ప్రెగ్నెన్సీస్ చెప్తాం. కొంతమందికి హార్ట్ డిజీజ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, కొంతమందికి అనీమియా, రక్తలేమితోటి ప్రెగ్నెన్సీ, కొంతమందికి షుగర్తో ప్రెగ్నెన్సీ, ఇట్లా కాంబినేషన్స్ వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే.